ఇలా త్రిశంకుడి ఆగడాలు భరించలేక ప్రజలందరూ కలిసి ఒకనాడు అరుణ మహారాజు దగ్గరికి వచ్చి ఇలా వేడుకుంటారు. ప్రభు, మమ్మల్ని త్రిశంకుడి బాధల నుంచి విముక్తి చేయండి అని కోరుకుంటారు. అప్పుడు అరుణ మహారాజు కులగురువైన వశిష్ఠుని ఆదేశం మేరకు మరియు ప్రజల శ్రేయస్సు కొరకు తన సొంత కుమారుడిపైన పక్షపాతం లేకుండా దేశ బహిష్కరణను విధిస్తాడు. ఈ కారణంగా త్రిశంకుడు, అతని సత్యవ్రతుడు, తన తండ్రి గారైన అరుణ మహారాజు పైన వశిష్ఠుని పైన పగను పెంచుకుంటాడు. అలా దేశం నుంచి బహిష్కరించిన తర్వాత త్రిశంకుడు అడవిలోకి వెళ్ళి జీవనం సాగిస్తుండేవాడు. అడవిలో దొరికే పండ్లను, కూరగాయలను మరియు అక్కడ ఉండే జంతువులను వేటాడి తిని వాటితో కాలం వెళ్ళదీసేవాడు. అలాగే రోజురోజుకి తన తండ్రి గారైన అరుణ మహారాజు పైన, తన కులగురువైన వశిష్ఠుని పైన పగ, ద్వేషం అనేది పెరిగిపోసాగింది. ఒకనాడు త్రిశంకుడు అడవిలో తిరుగుతూ ఉండగా వాళ్ళకి ఒక స్త్రీ మరియు వాళ్ళ పిల్లలు కనిపిస్తారు. ఇంత పెద్ద అరణ్యంలో వీళ్ళేమిటా అని అనుకుంటూనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరాలు అడగగా తాము విశ్వామిత్రుని సతీసుతులమని, తన భర్త తపస్సు చేసుకోవడానికి వనాలకు వెళ్ళాడని చెప్తుంది. తమ రాజ్యంలో కరువు కాటకాల వలన ఆహారం దొరకక ఇలా అడవిలో తిరుగుతున్నామని చెప్తుంది. త్రిశంకుడు వాళ్ళ స్థితిని చూసి జాలిపడి వాళ్ళ ఆకలి తీరుస్తాడు. దానికి ఆమె కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతుంది.